నమస్తే టీవీ45 న్యూస్ కి స్వాగతం. బ్రిస్బేన్ వేదిక భారత్ ఆసీస్ మూడో టెస్టు వర్షం అంతరాయంతో తేలని ఫలితం. ఇక 5 టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బర్ టెస్ట్ డ్రాగా ముగిసింది. 2075 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విరామ సమయానికి భారత్ 8-0తో నిలిచింది. ఆటకు వర్షం తీవ్ర అంతరాయం కలిగించడం వల్ల మ్యాచ్ ను డ్రాగా ముగిస్తున్నట్లు అంపైర్ ప్రకటించారు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్ లో 89 నుంచి 7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని టీమిండియాకు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ తన జట్టును మొదటి ఇన్నింగ్స్ లో 260 పరుగులకు ఆల్అౌట్ అయింది. కాగా తొలి ఇన్నింగ్స్ లో భారీ సెంచరీ 152తో అదరగొట్టిన ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక పెర్త్ లో జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ గెలిస్తే ఆడిలైట్ ఓవల్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇప్పుడు బ్రిస్బేన్ తో జరిగిన మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక భారత్ ఆసీస్ మధ్య 4వ టెస్ట్ ఈ నెల 26న ప్రారంభం కానుంది.